అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చౌదరి ప్రసాద్. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. స్వస్థలం కోటబొమ్మాడి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను శిష్టకరణం ఐక్యవేదిక నడిపిస్తున్న లేఖ మ్యాగజైన్కి చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. గత 14 నెలలుగా మన శిష్టకరణాల గురించి కేవైసీ అండ్ ఏఐఎస్కేఏ, తెలుగులో దాన్ని మీ కులం గురించి తెలుసుకోండి అంటూ అసోసియేషన్ విషయాలు కూడా నేను 14 నెలలుగా రాస్తున్నాను. ఆ సందర్భంలో తెలుసుకుంటే మనకి చాలా ఘన చరిత్ర ఉంది. మనం శిష్టకరణాలే కాదు, విశిష్ట కరణాలని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మన వాళ్ళు పూర్వీకులు గత 4-5 వందల సంవత్సరాల నుంచి రచిస్తున్నారు పుస్తకాలు, కవితలు. అవన్నీ కూడా రికార్డులు దొరుకుతున్నాయి. మొట్టమొదట ఒక పుస్తకంగా దొరికింది కుప్పిలి కృష్ణమూర్తి గారు రాసిన విప్లవ వంశ ప్రదీపిక అని 1910లో పబ్లిష్ చేశారు. తర్వాత శిష్టకరణాల సంపూర్ణ చరిత్ర అని కొండవలస చలపతిరావు పట్నాయక్ గారు 1984లో రిలీజ్ చేశారు తెలుగులో. మూడవది డబ్బీరు నాగభూషణ్ పట్నాయక్ గారు 1992-96లో రిలీజ్ చేశారు. నాలుగవది శిష్టకరణ బంధు శ్రేయోభిలాషి అని బెహ్రా కళ్యాణ్ రామ్ గారు విశాఖపట్నం అండ్ టీమ్ ఆఫ్ ఐస్కా 90 సంవత్సరాల శిష్టకరణాల చరిత్రని 340 పేజీల పుస్తకంగా తెలుగు ఇంగ్లీష్ భాషలో ప్రచురించారు. అందులో పేర్లు, ఊర్లు, ఫోటోలు, డేట్లు, అచీవ్మెంట్లు, ఎన్నో వివరాలు ఉన్నాయి. మన ఫ్యూచర్ జనరేషన్కి ఈ విషయాలు తెలియాలనే మంచి ఉద్దేశం కలిగి నాకు కేవైసీ అన్నాను, నో యువర్ కమ్యూనిటీ అండ్ ఐస్కా సైడ్ బై సైడ్. మన ఆల్ ఇండియా శిష్టకరణ అసోసియేషన్ కూడా 1925లో స్థాపించబడింది. కాబట్టి ఎలాగా మన కమ్యూనిటీ ఎలాగా మార్పులు చేర్పులు జరుగుతూ ఎన్ని అచీవ్మెంట్స్ జరిగినాయో మన కమ్యూనిటీలో ఎవరెవరు జరిగారో ఒక క్రోనాలజీ తయారు చేస్తూ కేవైసీ రాస్తూ ఉంటే చాలా విషయాలు బయటపడుతున్నాయండి. ఎన్నో రకాల హిస్టరీలు. మనకి పూర్వీకులు బెంగాల్తో కనెక్షన్ ఉందని, అక్కడ కాయస్థ బెంగాలీస్ తోటి రిలేషన్షిప్ ఉందని, గౌడ బ్రాహ్మణ దేశంలో మన వాళ్ళు ఉండేవారని, తర్వాత రాజులు ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఒడిశాలో తీసుకొచ్చారో అడ్వైజర్లుగా, దివాన్లుగా, అడ్మినిస్ట్రేటర్లుగా, రికార్డ్ కీపర్స్గా, రెవెన్యూ ట్యాక్స్ కలెక్టర్స్గా, ల్యాండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్గా ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తూ ఆంధ్రాకి తీసుకొచ్చారని మన ఈ అన్ని పుస్తకాల్లో చదువుతుంటే మనకి చరిత్ర తెలుస్తోంది. అయినా తెలియని విషయాలు ఎన్నో చాలా ఉన్నాయి. చాలా స్టడీ చేయాలి. నేను విన్నాను ఈ శిష్టకరణాల చరిత్ర గురించి కళింగ ఆంధ్రదేశంలో ఎలాగ మనము గడిపాము అన్న విషయాన్ని మీద ఒక ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక జయంతి బాలగంగాధర్ గారు పిహెచ్డి కోసం కూడా రాశారని చెప్పి నేను విన్నాను. దాని గురించి ఇంకా నేను పరిశోధన చేయాలి. కాబట్టి మనకి చాలా ఘన చరిత్ర ఉన్నది, విశిష్టమైన చరిత్ర ఉంది. మనలో మొదలు మామూలుగా కరణీకమే చేసేవారేమో అని అనుకుంటే అది మాత్రం కాదు. కరణీకంతో మనకి గౌడ బ్రాహ్మణ, నియోగి బ్రాహ్మణ అనే కొన్ని తర్కం ఉన్నది. కాబట్టి విశిష్ట కరణాలు అని చెప్పుకోవడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అందుకనే మన రాజులు, పూర్వీకులు నమ్మి మంచి బాధ్యతాయుతమైన పొజిషన్స్ ఇచ్చారు. మనం నిర్వర్తించాము. దివాన్లుగాను అదంతా ఉన్నాయి. సేనాధిపతులుగా కూడా చేసినట్టుగా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుందో చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగుదేశంలో ఉత్తరాంధ్రలో మనం స్థిరపడి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయినా పైన కింద కొన్ని ఒడిదుడుకులకి మనం తట్టుకుని ముందున టీచర్లు, ఆ తర్వాత అడ్వకేట్లుగా ఉండే ప్రొఫెషన్స్ నుంచి, రెవెన్యూ కలెక్టర్స్ నుంచి ఈరోజు వివిధ రంగాల్లో మనం రాణిస్తున్నాం. డాక్టర్లుగా, యాక్టర్లుగా, బ్యాంకర్లుగా, చార్టర్డ్ అకౌంటెంట్లుగా, ఇంజనీర్లుగా, ఆర్టిస్టులుగా, మరి ఇతర వేరే ఉద్యోగాల్లో ప్రతిభను సంపాదించి మన వాళ్ళు
ఈ రోజు ఇండియాలో కనీసం 16-18 రాష్ట్రాల్లో ఉన్నారు. ఢిల్లీలో కానీ మంచి రైటర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు, అన్ని రంగాల్లో డిఫెన్స్ లో ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇలాంటి రంగాలు ఉన్నారు. ఇది కాకుండా దగ్గర 10 కూడా మన యంగ్ టీమ్స్ పనిచేస్తున్నారు, మెయిన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. వీటన్నిటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక పెద్ద కనెక్టింగ్ లింక్. అది ఆధారంగా తీసుకుంటే మనం ఈ రోజు ఉండే నెట్వర్క్, ఇంటర్నెట్ ద్వారా మనం కనెక్ట్ కాగలుగుతున్నాం. ఫేస్బుక్ ఏనండి, ఇన్స్టాగ్రామ్ ఏనండి, యూట్యూబ్ ఏనండి, వీటన్నిటికీ మన యంగ్ టీమ్స్ మనకి సహాయం చేస్తుంటే మన వాళ్ళ గురించి, మనకంతా పాత చరిత్ర గురించి, ప్రస్తుతం జరుగుతున్న విశేషాల గురించి అన్నీ మనం కలెక్ట్ చేసుకుని ఒక చోట సమీకరించడం జరుగుతోంది. అందరూ మనం దీన్ని పూర్తిగా తెలుసుకోవాలి, గర్వపడాలి. దానికి మనం ఈ రోజున మనం ఎంత మంచి పొజిషన్స్ లో వస్తున్నాము. అయినా కొంత పాపులేషన్ వెనక ముందుగా అవుతున్నది కాబట్టి ఒకరికొకరు తోడుగా, సాయంగా, సలహాలుగా ఇస్తూ, సపోర్ట్ చేస్తూ మొత్తం కులం రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు అందరూ చేస్తున్న దానిలో అందరు కోఆపరేషన్ కావాలి. ప్రస్తుతం మనం రాణించాలి, ఆ పైకి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోతే వాట్సాప్ అని ఉన్నది. ఈ గ్రూపుల్లో రకరకాలు ఉన్నాయి. పెళ్లిళ్ళకి వాడుతున్నారు, ఉద్యోగాలకి వాడుతున్నారు, ఎడ్యుకేషన్కి వాడుతున్నారు, మరీ చెప్పాలంటే హెల్త్కి వాడుతున్నారు. ఇంకొక చిన్న బ్యాంకర్స్ వాట్సాప్ గ్రూప్లో 230 మంది ఉన్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వాట్సాప్ గ్రూప్ ఉన్నది, శిష్టకరణ భాష. మనకు ఒక శిష్టకరణ భాష ఉన్నది. దానికి కొంత బెంగాలీ కనెక్షన్ ఉన్నది, కొంత ఒడియా కనెక్షన్ ఉన్నది, తెలుగులో వాడకం అవుతున్నది. మన పాత తరాలు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు వాళ్ళందరూ బాగా వాడేవారు. రాను రాను మనం తెలుగులో మిక్స్ అవ్వడం వల్ల అది మర్చిపోతామేమో అని అందులో కూడా ఒక 200-300 మంది మెంబర్లుండి రోజు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. శిష్టకరణం భాష సబ్ గ్రూపుల్లో సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, పరిచయాలు కానీ, సలహాలు కానీ, సపోర్ట్లు కానీ చేసుకోవడానికి. కళాపోషణ కూడా జరుగుతున్నది. ఎవరు పద్యాలు రాసినా, ఎవరు పాటలు రాసినా, కథలు రాసినా, కలం స్నేహితులు అనే గ్రూపు వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ సన్మానాలు జరుగుతున్నాయో తెలుస్తున్నది. చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది మన చాలా అదృష్టం. ఈ జనరేషన్కి ఇప్పుడు జరుగుతున్న ఈ బెనిఫిట్స్ని ముందు తరాలకి ఏ విధంగా మనం ఈ ట్రెజర్ని పాస్ ఆన్ చేయగలం అనేదే ప్రయత్నం. అందరూ దీన్ని పూర్తిగా పాజిటివ్గా తీసుకుని అందరికీ సాయపడేటట్టుగా, ఉపయోగపడేటట్టుగా వాడుకోవాలి. దాన్ని ఈ తరంలో మనం ఉండడం మన అదృష్టం. మొబైల్ టెక్నాలజీ చాలా ఉన్నది, చాలా విషయాలకు పనికొస్తున్నది. అందుకని మనం ప్రత్యేకంగా మన కమ్యూనిటీకి బాగు చేయడానికి, అందరికీ హెల్ప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనం దీన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుంటాం. కన్నడం భాషను నిలబెడదాం, కన్నడం భాషను వాడుకలోకి తీసుకొస్తాం, కన్నడాలకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. కన్నడాలకి అవార్డులు, సన్మానాలు జరిగితే వాళ్ళ ఘనతను గురించి తెలుసుకుంటాం. మన అందరం విశిష్టకరణాలుగా రాణిస్తాం. అది మన యొక్క మనస్ఫూర్తిగా కోరిక అండి. దీన్ని పూర్తిగా దీనికి అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం. అది నా విన్నపం.